ట్రంప్ హయాంలో మాకు సిటిజన్షిప్ వచ్చింది. డ్రీమ్ అన్నాను, ఒక యాక్టివిటీ మిగిలిపోయింది లాస్ట్ ట్రిప్ నుండి ఈ ట్రిప్ వరకు. సరే నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే? ఫ్రంట్ వన్స్ ఆర్ ద యంగెస్ట్ 2 minutes ఆగిన మధ్యలో అరుస్తూనే ఉన్నాయి, పోదాం 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 పోదాం. టోకియో డ్రిఫ్ట్. మా ట్రంప్ తాత వచ్చిండు. చూడండి ఎంత పెద్ద ఐసికల్ ఉందో. కిరణ్ గారు మొత్తం బక్లాప్ అయిపోయాడు. ఇవాళ డాగ్ స్లైడింగ్ యాక్చువల్లీ ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ అట్ సమ్ పాయింట్ నా లైఫ్లో మై స్టే ఇన్ అలాస్కా ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాను. ఇవాళ అయితే వీడిని పంపిస్తున్నా ఒక్కనే. వీళ్ళే స్నో సూట్, ఆ వైట్ కలర్ బూట్స్, గ్లోవ్, సాక్స్ అన్నీ ఇస్తారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు టూరిస్టులు వచ్చినప్పుడు ఏం గేర్ తీసుకొని రారు అని. ఇంకోటి ఏంటంటే అందరూ బ్లాక్ గ్లోవ్స్, బ్లాక్ వైట్ షూస్, అందరూ సేమ్ ఉంటారు కాబట్టి మనం కొద్దిగా డిఫరెంట్గా స్టాండ్ అవుట్ అవుతాడు. బ్లూ ఇంకా బ్లాక్ షూస్. ఓ వీడు స్నో సూట్ కొన్నాడు కానీ ఇంకా చేయలేదు. ఓ యా బజ్ అయింది. సో విండ్ టర్న్ అన్నమాట. హీటెడ్ గ్లోవ్స్ ఉన్నాయి. అలాస్కాలో రోడ్ సిస్టమ్ స్టేట్ సైజ్ లో ఒక ఫ్రాక్షన్ మాత్రమే. స్నో పడ్డాక 4-wheel డ్రైవ్ కార్లే నడపడం కష్టం అంటే రోడ్లు లేని దగ్గర స్లెడ్ డాగ్స్ ని ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేస్తుండే. ఇప్పుడు స్నో మిషన్స్ వచ్చినా కూడా చరిత్రలో నిలిచిపోయిన ఒక స్లెడ్ డాగ్ గురించి మీకు చెప్పాలి. జనవరి 1925 లో వెస్టర్న్ అలాస్కా నోమ్ అనే విలేజ్ లో రెస్పిరేటరీ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేసి ఒక సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవుట్ బ్రేక్ అయింది. ఆ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే టాక్సిన్స్ వల్ల హార్ట్, నర్వ్స్ ఇంకా ఎయిర్వేస్ డ్యామేజ్ అవుతున్నాయి. 700 miles ట్రావెల్ చేసి లైఫ్ సేవింగ్ యాంటీటాక్సిన్ ని డెలివర్ చేయడం కోసం కొన్ని స్లెడ్ డాగ్ టీమ్స్ బయలుదేరాయి. దీన్నే గ్రేట్ రేస్ ఆఫ్ మర్సీ అని కూడా అంటారు హిస్టరీలో. గన్నర్ అనే ముషర్ తన లీడ్ డాగ్ బాల్టోతో ఫైనల్ లెగ్ కంప్లీట్ చేసి సిరమ్ ని డెలివర్ చేసినా కూడా నాకైతే లెనర్డ్ అనే ముషర్ ఇంకా అతని లీడ్ డాగ్ టోగో లాంగెస్ట్ అండ్ హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ది జర్నీ కవర్ చేసి వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ చాలా ఇన్స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ ఉంటాయి. టోగో అనే స్లెడ్ డాగ్ మీద మూవీస్ ఇంకా చాలా బుక్స్ కూడా ఉన్నాయి. ఇంతకు ముందు రిమోట్ అలాస్కాలో స్లెడ్ డాగ్స్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి. బట్ ఇప్పుడైతే రీక్రియేషన్ కి లేదంటే వే ఆఫ్ లైఫ్ స్టైల్ కి యూజ్ చేస్తున్నారు. గీ అంటే రైట్, హా అంటే లెఫ్ట్ అని బేసిక్ కమాండ్స్ ఈ స్లెడ్ డాగ్స్ కి మషర్స్ ఇస్తారు. ముందుండే లీడ్ డాగ్ కి కమాండ్స్ అర్థమయ్యేలా ట్రైన్ చేస్తారు. మిగతా డాగ్స్ కి అర్థమైనా కాకపోయినా లీడ్ డాగ్ ని ఫాలో అయిపోతూ ఉంటాయి. దానికి మనది డాగ్ స్లెడ్ డ్రీమ్ అన్నాను, ఒక యాక్టివిటీ మిగిలిపోయింది లాస్ట్ ట్రిప్ నుండి ఈ ట్రిప్ వరకు. స్నో పడుతుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. కుక్కలు కావాలంట. చూడండి అసలు ఎంత ప్రెడీ ఉంది స్నోతోనే. ఆ వీడిని అడుగుదాం ఎట్లా ఉంటుందా ఎక్స్పీరియన్స్. మనకి యాక్చువల్లీ నా స్నో సూట్ వేసి పంపించిన, అందుకోసం ఇంకా ఎక్స్ట్రా స్మార్ట్ ఉండేవాడు. సరే కానీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే డాగ్ స్లెడింగ్? కుక్కలు అయితే ఉరుకుతూనే ఉన్నాయి. ఒక 2 minutes ఆగిన మధ్యలో అరుస్తూనే ఉన్నాయి, పోదాం 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 పోదాం. అసలు నో రెస్ట్. మేబీ వీడికన్నా ఎక్కువ ఎనర్జీ ఉండుంటాయి వీడికి. నా ఎనర్జీ పనికిరాదు. ఓ వీడి ఎనర్జీ పనికిరాదంట. సో నెక్స్ట్ థింగ్ ఈ వ్యాన్ మొత్తం స్టఫ్ లోడ్ చేసేసి మనం వీడికెళ్ళి యాంకరేజ్ స్టార్ట్ అవుతున్నాం. జీప్ కూడా తీసుకెళ్ళాలి, అదొక పెద్ద పని. ఇంటికెళ్ళి జీప్ మీదకెళ్ళి స్నో క్లీన్ చేసి అక్కడ నుండి ఇదే స్నోలో యాంకరేజ్ కి స్టార్ట్ అవ్వాలి. దీనికి స్టడెడ్ టైర్స్ ఉన్నాయి కాబట్టి కిరణ్ గారు డ్రైవ్ చేస్తాడు. జీప్ కి మట్టెరన్ టైర్స్ ఉన్నాయి. సో జీప్ నేను డ్రైవ్ చేస్తాను, చూసాం ఎట్లా పర్ఫార్మ్ చేస్తారు దాన్ని బట్టి చిన్న చిన్న పోదామని ప్లాన్ చేస్తాం. ఏమంటారా? టోకియో డ్రిఫ్ట్. టోకియో చాలా హెవీగా పడుతుంది స్నో అయితే. ఆసమ్. చాలా రోజుల నుండి అడుగుతాడు అదొక్కటి మాత్రం మేబీ ఒక 2 weeks యాంకరేజ్ లో ఉంటాడు వీడు. బట్ యాంకరేజ్ ఏరియాలో స్నో లేదు ఎక్కువ. సో ఐ ఫెల్ లైక్ టుడే ఇస్ ద డే, పర్ఫెక్ట్ డే ఇంకా డాగ్ స్లైడింగ్ చేయడానికి. రేపటి నుండి ఇవాళ పొద్దున్నే చూసిండే ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తాత. నథింగ్ అగేన్స్ట్ ట్రంప్, నథింగ్ అగేన్స్ట్ బైడెన్. ఏంటంటే ఇద్దరు ముసలోళ్ళే కానీ మేము స్టార్టింగ్లో మేము ఆర్మీ కాంట్రాక్ట్ జాయిన్ అయినప్పుడు, ఆర్మీ కాంట్రాక్ట్ సైన్ చేసి జాయిన్ అవ్వాలి, బేసిక్ ట్రైనింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ ఉండే. ట్రంప్ పెట్టిన ప్రపోజల్తోని ఆ ప్రోగ్రామ్ క్లోజ్ చేయాలి. బట్ ఎక్స్ట్రా స్క్రూటినిటీతోని మేము అయినా కూడా వి మేడ్ ఇట్. ఎక్కడ ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంది. ట్రంప్ తాత మేడ్ ఇట్ త్రూ ద క్రాక్స్ అంటారు చూడు, అట్లా మెల్లగా
అట్లా 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 జారుకుంటూ వెళ్ళిపోయినాం లోపలికి. 3 years పట్టింది. ట్రంప్ హయాంలో మాకు సిటిజన్షిప్ వచ్చింది. మళ్ళీ ట్రంప్ తాత ప్రమాణ స్వీకారం చేసిండు. ఇంకొన్ని పైసలు బాగా మా సైడ్ పంపిస్తే మేము ఇట్లానే మస్తు అడ్వెంచర్స్ చేసి మీకు కూడా చూపిస్తాం. చాలా స్టఫ్ ఉంది ప్యాక్ చేసేది. సో వీ బెటర్ హిట్ ది రోడ్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. 3 o'clock కల్లా సన్సెట్ అయిపోతుంది, లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అండ్ ట్వైలైట్లో నడపడం, డిమ్ లైట్లో నడపడం అసలు చాలా కష్టం. మొన్న వీడు చూసిండు, మనకు అనిపిస్తుండన్న రోడ్ మీద స్నో మొత్తం అన్ని వైటే ఉన్నాయి. రోడ్ ఎక్కడుందో, పేమెంట్ ఎక్కడుందో ఏం తెలియట్లేదు అసలు. 6 గంటలు నడపాలి ఇక్కడ నుండి యాంకరేజ్కి వెళ్ళి. సో హోప్ఫుల్లీ విల్ మేక్ ఇట్ సేఫ్. వెళ్ళాక ఇంకా మంచి కంటెంట్ చూపిస్తాం మీకు. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్. పీస్. ఈ స్నో మొత్తం క్లియర్ చేసి గరాజ్ లోపల పెట్టేసి కార్ కొద్దిగా వార్మ్ అయినాక అప్పుడు డ్రైవ్ స్టార్ట్ చేస్తాం. నా వ్యాన్ అక్కడ ఉంది. సో నా వ్యాన్ ఇంకా ఈ జీప్ తీసుకొని ఈ మొత్తం స్నో స్టోమ్ లో మేము స్టార్ట్ అవుతున్నాం. నార్మల్ డేనే, బట్ ఇట్స్ టర్నింగ్ అవుట్ టు బి అన్ అడ్వెంచర్. టోలుగా అంటున్నా ఆడుతున్నా వీడు దాని దగ్గర. సరే నేనైతే ఫ్యూయల్ క్యాన్ తీసుకొని వెళ్ళి స్నో మెషిన్ లో నింపేసి స్నో మెషిన్ పక్కన పెట్టేసి అక్కడ నుండి ఇంకా ఈ జీప్ టేక్ కేర్ చేస్తాం. ఫ్యూయల్ క్యాన్ లో ఫ్యూయల్ కొట్టించుకుని వచ్చాడు కిరణ్. రెడీయా? chilling, having the best time of his life. ఇట్లుంటది ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వింటర్ అలాస్కాలో. చాలా సేఫ్ గా డ్రైవ్ చేయాలి. చెప్పినట్టు జీప్ కి మడ్ టెరైన్ టైర్స్ ఉంటాయి కాబట్టి జీప్ నేను నడుపుతున్నా. ఆల్ వీల్ డ్రైవ్ ఉంటది కదా, అంటే ఆల్ వీల్ డ్రైవ్ కన్నా స్నోయి ఇంకా ఐసీ రోడ్స్ మీద సరిగ్గా నడప రావడం చాలా ఇంపార్టెంట్. నా వ్యాన్ కి 2 wheel డ్రైవ్ ఉంది. 2 wheel డ్రైవ్ తోని కూడా అసలు డ్రైవింగ్ పిచ్చెక్కిస్తా. సో కొన్నిసార్లు కేర్ఫుల్ గా ఉండాలి. సో ఈ చిన్న వెనకాల స్టోరేజ్ బాక్స్ ఉంది. ఈ స్టోరేజ్ బాక్స్ లో హోజ్ ఉంది. ఈ హోజ్ దీనికి కనెక్ట్ చేసి ఇగో దీంట్లో ఫ్యూయల్ వేయాలి. యాక్చువల్లీ 7 ton కన్నా తక్కువ ఉంది, ఇక్కడ వరకు ఉండాలి. పార్కింగ్లో పెట్టడానికి ఫ్యూయల్ ఎందుకు ఫిల్ చేస్తున్నా అనుకుంటారా? స్నోయి సీజన్స్లో ఆ గ్యాప్ ఉందనుకో, ఫ్యూయల్ ట్యాంక్ టాప్లో గ్యాప్ ఉంటే ఆ మాయిశ్చర్ వల్ల ఐస్ ఫామ్ అవుతుంది. మళ్ళీ వామ్ ఉన్నప్పుడు ఐస్ మెల్ట్ అయితే ఆ ఫ్యూయల్లోకి వాటర్ లీక్ అవుతుంది. సో అందుకోసం మొత్తం ట్యాంక్ నిండా అసలు స్పేస్ లేకుండా ఫ్యూయల్ ఫిల్ చేసేసినాం అనుకో, ఆ మాయిశ్చర్ బిల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకోసం పక్కన పెట్టేస్తున్నా కూడా మొత్తం ట్యాంక్ ఫుల్ చేసి ఆయిల్ ఫుల్ చేసి ప్రాపర్గా సెక్యూర్ చేస్తాను అన్నట్టు. సో నెక్స్ట్ టైం ప్రివెంటేటివ్ మెయింటెనెన్స్ ఏం లేదు, చిన్న చిన్న ఈ టిప్స్తోని మెయింటైన్ చేస్తే ఇట్లాంటి హార్ష్ వెదర్ కండిషన్స్లో మెషిన్స్ చాలా లాంగ్ లాస్ట్ అవుతాయి. మనోడు ఆల్మోస్ట్ చేసేసిండు. ఇక్కడ లోపల కింద చూడండి ఎంత పెద్ద ఐసికల్ ఉందో. చూడరా, జీప్ గరాజ్ లో తెచ్చి పెట్టిన మొత్తం ఈ స్నో మెల్ట్ అయిపోతుంది. దాని తర్వాత స్టార్ట్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ ఏమైనా సౌండ్స్ వస్తే ఈజీ ఉంటుందని ఆల్మోస్ట్ 2 నెలలకి వెళ్ళి అదే సేమ్ స్పాట్ లో కూర్చుంది. సో ఫైనలీ స్నో క్లీన్ చేసి మళ్ళీ సెమిస్టర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈసారి టైం తీసుకొని కిరణ్ కూడా వచ్చిండు, ఎక్స్ట్రా హెల్ప్ ఉంటుంది. సో అందుకోసం ఇంకా బయలుదేరుతున్నాను ఎంకరేజ్ కి. అమ్మో ఈ చిన్న కథ కాదు. సో జీప్ రెడీ అయిపోయింది, మన వ్యాన్ కూడా రెడీ ఉంది. కిరణ్ గారు లోపల ఉన్నాడు. ఇది స్నో పడక ముందు, ఫస్ట్ స్నో స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ పార్క్ చేసిన జీప్. అప్పటి నుండి ఇప్పటి వరకు తీయాలి. సో ఇది చూపిద్దామని తెచ్చిన. రా, రెడీయా? స్టడెడ్ టైర్స్ ఉన్నాయి. సో హోప్ఫుల్లీ విల్ డూ బెటర్. బట్ మన జీప్ అయితే ఒక లైట్ పనిచేస్తలేదండి హై బీమ్లో. సో హై బీమ్స్ వేసుకుని వెళ్తున్నా ఇప్పుడైతే. యాక్చువల్లీ వర్క్ చేస్తుంది, లూజ్ కనెక్షన్ ఉన్నట్టుంది. యా చలో స్టార్ట్ అవుతాం, లేట్ అవుతుంది. స్టార్ట్ అవుతున్నాం, అన్నీ ప్రాపర్గా ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయ్యేసరికి ఈ టైం అయింది. ఆల్రెడీ లైట్ ఫెయిల్ అయిపోయింది, బట్ యా అయినా కూడా విల్ ట్రై అవర్ బెస్ట్ సేఫ్గా డ్రైవ్ చేయడానికి. 6 hours డ్రైవ్ ఓవర్ 350 miles.
ఆ వ్యాన్లోనేమో 2 వీల్ డ్రైవ్ ఉంది, ఫ్రంట్ వీల్ డ్రైవ్, యాక్చువల్లీ 2 వీల్ డ్రైవ్ కూడా కాదు. నా వీల్లో 4 వీల్ డ్రైవ్ ఉంది. బట్ ఆ వ్యాన్లో స్టడెడ్ టైర్స్ ఉన్నాయి, నా వ్యాన్లో మడ్ టెరెన్ టైర్స్ ఉన్నాయి. నాకు వించ్ ఉంది, స్ట్రాప్ దేవాల్సింది. ఇట్స్ ఓకే, ఫింగర్స్ క్రాస్డ్. మొత్తం సేఫ్గా రీచ్ అవుతాం. ఆ మౌంటైన్ చూపిస్తాం ముందర. సో ముందు మౌంటైన్ చూడండి. సరే, సేఫ్గా వెళ్ళాలి. ఇంకా రికార్డింగ్ ఆపేస్తా. వచ్చేసినాం ఫైనలీ. విజిబిలిటీ చాలా తక్కువ ఉండే, చిన్న మేనేజ్ చేస్తూ వచ్చేసినాం ఇద్దరం. వాడు ఇంకా పైకి రాలే, నేను వచ్చి సామాన్ పెట్టేసి పడుకోవడానికి రెడీ అవుతున్నా. మళ్ళీ మార్నింగ్ క్లాస్ ఉంది. అండ్ మనోడు ఈస్ట్ కోస్ట్ టైంలో వర్క్ చేస్తాడు కాబట్టి పొద్దున 3 గంటలకు లేవాలి. కష్టాలు, యాక్చువల్లీ కష్టాలు ఏం కాదు, ఫన్ స్టఫ్.